అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు? ఏదైనా సినిమా కోసం ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నాడా? లుక్ మాత్రం అదిరిపోయింది. ఇంతకీ ఏ సినిమా కోసం దర్శకుడు ఎవరు? ఈ ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో మొదలవుతున్న ప్రశ్నలు. అవును, తాజాగా అక్కినేని అఖిల్కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పిక్లో అఖిల్ లాంగ్ హెయిర్తో కళ్ళకి గోగల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఈ లుక్ ఎందుకోసం అంటే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఒక హిట్ కూడా లేదు అఖిల్కి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతుంది, కానీ ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ సినిమాను చేస్తున్నాడు అఖిల్ అంటూ ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. ఇక సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని, పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతుందని టాక్ నడిచింది. అయితే ఈ ప్రాజెక్ట్పై మేకర్స్ నుండి కానీ అఖిల్ నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ లుక్తో మరోసారి ఈ సినిమా టాపిక్ తెరపైకి వచ్చింది. ఈ కొత్త లాంగ్ హెయిర్ లుక్ కూడా ఆ సినిమా కోసమే అని తెలుస్తుంది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న సినిమా కావడంతో ఈ లాంగ్ హెయిర్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడని, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుంది. మరి చాలా గ్యాప్ తర్వాత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల కన్నా సినిమాలు బెటర్ అన్నారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు హీరోయిన్ కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ నుండి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆమె మంచి మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం త్వరలోనే ఇప్పటికీ ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేశానని, ఇక నుండి తన మొత్తం సమయమంతటా ప్రజాసేవకే వినియోగిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఆమె ఓ పాడ్కాస్ట్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రమ్మని నాకు పిలుపు రావడం కొత్తేమీ కాదు. ఇక నా మొదటి సినిమా నుండి నాకు ఆహ్వానాలు వచ్చాయి. మా తాతయ్య ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి పదే పదే పాలిటిక్స్లోకి రమ్మని ఆహ్వానించేవారు. రాజకీయాలపై ఆసక్తి లేకుంటే ఇంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు. ఎప్పుడు కూడా నాకు నచ్చిందే నేను చేస్తూ వచ్చాను. రాజకీయాలంటే అంత ఈజీ కాదు. నాయకుడు అంటే డాక్టర్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలి. అందుకే రాజకీయాల కంటే సినిమాలు బెటర్. అక్కడ ఒక సినిమా పూర్తి కాగానే రిలాక్స్ అవ్వచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ ఉండాలి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కంగనా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా కొట్టాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీ రిలీజ్ డేట్ మారింది. తొలుత అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా 2 వారాల ముందుగానే సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి వాయిదా పడడం దాదాపు ఖాయమవడంతో దేవర మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కంచి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయం సాధించింది, కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ఒకటి అర సినిమాలు చేసినా అవి కూడా ఆమె కెరియర్ అంతగా ఉపయోగపడలేదు. ఇక చాలా కాలం తర్వాత బాలకృష్ణతో అఖండ సినిమాలో చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. అయితే తాజాగా సమాచారం మేరకు ఈ అమ్మడుకు అదిరిపోయి ఆఫర్ ఒకటి వచ్చిందట. అవును, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో 3 హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తుంది. అందులో తాప్సీ, వాణి కపూర్ ఇప్పటికే ఫైనల్ అవ్వగా తాజాగా ప్రజ్ఞ ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ సినిమాతో దాదాపు 10 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది ప్రజ్ఞ. త్వరలోనే ఆమె పార్ట్కు సంబంధించిన షూట్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కాస్త లేట్ అయినా అదిరిపోయి ఆఫర్ కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ సినిమాతో అయినా ఆమెకు మంచి బ్రేక్ రావాలని అనుకుంటున్నారు.
దేశంలో ఎన్నికల హంగామా ముగియడంతో పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలుగులో సైతం భారీ సినిమాలు విడుదల తేదీలను ఫిక్స్ చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలపై అందరి దృష్టి పడింది. అవును, అందులో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా సినిమా అక్టోబర్ 10న విడుదల కానున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ రెండు సినిమాలు విడుదల తేదీల్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు దేవర యూనిట్ తాజాగా కొత్త అప్డేట్ కూడా ఇచ్చేశారు. అదేంటంటే దేవర సినిమాను అక్టోబర్ 10న కాకుండా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ విడుదల వాయిదా పడుతున్నట్లు తెలుస్తుంది. కారణం ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడమే. ఇక దాంతో ఆయనపై ఇప్పుడు బాధ్యత పెరిగింది. గెలిచిన వెంటనే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పవన్ కంప్లీట్ చేస్తారని అనుకున్నారు అంతా. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే రానున్న నెల రోజులు పవన్ కళ్యాణ్ బిజీగా గడపనున్నారు. అందుకే ఓజీ సినిమా వాయిదాకు తప్పడం లేదు. అందుకే ఆ డేట్ను ఎన్టీఆర్ దేవర విడుదలను ప్లాన్ చేశారు మేకర్స్. ఆ మేరకు కొత్త విడుదల తేదీన కూడా ఫిక్స్ చేశారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ కొల్లితో NBK 109 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తుంది. అదే సమయంలో అక్టోబర్ 10 నుండి దేవర తప్పుకోవడంతో అదే డేట్ను రావాలని చూస్తున్నట్ట బాలకృష్ణ. దాదాపు అదే డేట్ కన్ఫర్మ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ విధంగా ఎన్టీఆర్ పవన్ కు పక్కకు నెట్టేసి బాలకృష్ణకు లైన్ క్లియర్ చేశాడు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూడు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాల్సిందే. మంచు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. మహాశివుడి పరాభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీల నుండి చాలా మంది స్టార్స్ నటించారు. ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శివరాజ్ కుమార్ ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా కన్నప్ప టీజర్ విడుదల చేశారు మేకర్స్. అయితే రెగ్యులర్ గా యూట్యూబ్ లో కాకుండా కేవలం కొన్ని థియేటర్స్ లో మాత్రమే ఈ టీజర్ విడుదలైంది. అందరు చూడటానికి వీలు లేకుండా పోయింది. ఇక దాంతో టీజర్లోని కొన్ని షార్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షార్ట్స్ ప్రెస్టీజియస్ కన్నప్ప సినిమాలో శివుడిగా ఎవరు కనిపించున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. టీజర్లో కనిపించిన లుక్స్ ప్రకారం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా నటిస్తున్నట్లు క్లియర్గా తెలుస్తుంది. ఇక టీజర్లో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించేలా చేసి ఆయన చేస్తున్న పాత్రపై సస్పెన్స్ ను కొనసాగించారు. ఇక టీజర్ విషయానికి వస్తే విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కన్నప్పని వీరుడిగా చూపిస్తూ వచ్చే సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని సాధించేలా కనిపిస్తుంది. మరి కన్నప్ప ఫుల్ టీజర్ యూట్యూబ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది చూడాలి.